మళ్ళీ రాసిన నేను ప్రొనౌన్స్. ఐ వి ఫస్ట్ పర్సన్, యూ సెకండ్ పర్సన్, హీ షీ ఇట్ దే థర్డ్ పర్సన్. ఇప్పుడు ఇంతకుముందు మనం ఏం చేసినాం బేటా? యామ్, ఈజ్, ఆరు దేనికి ఏది వాడతామో మనము తెలుసుకున్నాం కదా. యామ్ ఎవరికి వాడతాము? ఐకి. ఈజ్ ఎవరికి వాడతాము చెప్పండి? ఈజ్, షీ, ఇట్. ఇప్పుడు ఇంకా ఆరు ఎవరెవరికి వాడతాము? వి బహువచనాలు అన్నిటికీ, యూకి, దేకి. ఏమి ఇట్లా కాకుండా నేనేం చేస్తా, దీన్ని కొంచెం షఫుల్ చేస్తా. చూడండి బేట, నేను ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ సీరియల్గా కాకుండా కొంచెం షఫ్లింగ్ చేసుకున్నా. ఎందుకు షఫ్లింగ్ చేసుకున్నా అంటే ఏకవచనం వచ్చేవన్నీ ఒక దిక్కు, బహువచనం వచ్చేది కానీ ఒక దిక్కు అని రాసుకున్నాం. యామ్ ఎవరికి వాడతాం చూడండి కదా. ఇగో ఉయిత్ కానీ, యూ కానీ, దే కానీ ఆరు వాడతాం. అవునా? ఈ షీ ఇట్ ఒక్కొక్కటే కదా, దానికి ఈజ్ వాడతాం. ఇది తెలుసుకున్నారు కదా మీరు. ఇప్పుడు కొత్త 2 చెప్తున్నాను అన్న. చూడండి, హ్యాజ్, హ్యావ్. ఇవి వచ్చినప్పుడు మరి ఇవేవి వస్తాయో చూద్దాం. సబ్జెక్ట్స్ చెప్తున్నా చూడండి. హ్యావ్ వచ్చినప్పుడు ఎప్పుడైనా కూడా ఐకి హ్యావే. ఓకేనా? ఇదొక్క దగ్గర ఐకి వచ్చినప్పుడు యామ్ వచ్చింది కదా. ఇక్కడ దీనికి ఈ 4 బహువచనాలు మాత్రం హైవే వాడతాం. చూడండి, ఊయికి హైవే, యూకి హైవే, దే హ్యావ్. హ్యాజ్ వచ్చినప్పుడు చూడండి ఒక్కొక్కటే ఉంది కదా. ఇది హీ హ్యాజ్, షీ హ్యాజ్, ఇట్ హ్యాజ్ అని వాడతాం. ఇది అర్థం చేసుకోండి మీరు. అర్థమవుతుందా? చూడండి బేట, ఇప్పుడు ఈ సెంటెన్స్లలో హ్యాజ్ వాడాలా, హై వాడాలో తెలుసుకుందాం. చూడండి, ఐ ఒకరే కదా. ఐకి ఎవరు వస్తారు? హెల్పింగ్ వర్బ్ ఫామ్ ఏమొస్తుంది? ఐకి ఏం వాడాలి? అదేముంది? హ్యావ్. ఐకి హ్యాజ్ రాయాలా, హ్యావ్ రాయాలా? హ్యావ్. వెరీ గుడ్. టిక్ కొట్టి హ్యావ్ అని రాయండి. నెక్స్ట్, ఊయికి హ్యాజ్ వాడాలా, హ్యావ్ వాడాలా? హ్యావ్. వెరీ గుడ్. వీ హ్యావ్ ఏ హౌస్, ఐ హ్యావ్ ఏ కార్. నెక్స్ట్, యూ ఉంది. యూకి హ్యాజా, హ్యావా? వెరీ గుడ్. ఆయనకి యూ హ్యావ్ ఏ కార్ ఉంది, ఆయనకు కూడా. నెక్స్ట్, దే హ్యాజా, హ్యావా? దే వచ్చినప్పుడు హ్యాజా, హ్యావా? దే అంటే ఒకరా, ఒకటి కంటే ఎక్కువనా? ఎక్కువ వచ్చినప్పుడు మరి హ్యాజా, హ్యావా? హ్యావ్. దే హ్యావ్ ఏ మీటింగ్ ఉంది వాళ్ళకు. హీ, వీళ్ళంతా ఒకటే ఈడి వరకు. ఈడ కూడా మళ్ళీ దే వచ్చింది రండి. హీ అంటే హ్యాజ్ వాడాలా, హ్యావ్ వాడాలా? చెప్పండి. హీ అంటే హ్యాజా, హ్యావా? గట్టిగా హ్యాజ్. వెరీ గుడ్. హీ హ్యాజ్ ఏ పెన్. షీ వచ్చినప్పుడు హ్యాజా, హ్యావా? వెరీ గుడ్. హ్యాజ్. ఒక్కరే వచ్చినప్పుడు హ్యాజ్ వాడతాం. షీ హ్యాజ్ ఏ పెన్సిల్. ఇట్ వచ్చినప్పుడు హ్యాజా, హ్యావా? హ్యాజ్. ఇట్ హ్యాజ్ 4 wheels. ఇట్ అంటే ఏంటి? 4 wheels దేనికి? అది కార్ కావచ్చు, జీప్ కావచ్చు, వ్యాన్ కావచ్చు. 4 wheels ఉంటాయి. నెక్స్ట్, మళ్ళీ దే వచ్చింది ఇక్కడ. దే వచ్చినప్పుడు హ్యాజా, హ్యావా? హ్యావ్. వెరీ గుడ్. దే హ్యావ్ ఏ క్లాస్. ఇప్పుడు క్లాస్ ఉంది, వాళ్ళకి వెళ్తున్నారు వాళ్ళు. అట్లా అర్థమైందా? ఐ కానీ, ఉయ్ కానీ, యూ కానీ, దే కానీ వచ్చినప్పుడేమో హ్యావ్. హీ, షీ, ఇట్ వచ్చినప్పుడేమో హ్యాజ్. ఇక్కడ యామ్ వచ్చినప్పుడు ఐ, ఆర్ వచ్చినప్పుడు ఉయ్, యూ, దే, ఈజ్ వచ్చినప్పుడు హీ, షీ, ఇట్. ఇది అర్థమైందా మీకు?